బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటింగ్ కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్లతో 3 రౌండ్లు పూర్తయ్యాయి. మొదటి రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉండగా రెండో రౌండ్లో 7,002 ఓట్లతో ముందంజలో ఉన్నారు. అయితే మూడో రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 3,163 ఓట్ల ఆధిక్యత వచ్చింది. మొత్తం 3 రౌండ్లో కలిపి 18,878 ఓట్ల ముందంజలో ఉన్నారు. తీన్మార్ మల్లన్నకు మూడో రౌండ్లో కొంత లీడ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. 3 రౌండ్లలో మల్లన్నకు 1,06,234 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 87,356 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 34,516 ఓట్లు వచ్చాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 27,493 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 2,64,126 ఓట్లు పడ్డాయి. కాగా 15,126 చెల్లని ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 4వ రౌండ్ కొనసాగుతుంది. 4వ రౌండ్లో తీన్మార్ మల్లన్నకు పూర్తి మెజారిటీ వస్తే విజేతగా ప్రకటిస్తారు. లేకుంటే 4వ రౌండ్లో కూడా 50% ఓటింగ్ రాకుంటే రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వస్తుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు మొదటి ప్రాధాన్యత ఓట్లతో 3 రౌండ్లు పూర్తయ్యాయి. మొదటి రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉండగా రెండో రౌండ్లో 7,002 ఓట్లతో ముందంజలో ఉన్నారు. అయితే మూడో రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 3,163 ఓట్ల ఆధిక్యత వచ్చింది. మొత్తం 3 రౌండ్లో కలిపి 18,878 ఓట్ల ముందంజలో ఉన్నారు. తీన్మార్ మల్లన్నకు మూడో రౌండ్లో కొంత లీడ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. 3 రౌండ్లలో మల్లన్నకు 1,06,234 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 87,356 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 34,516 ఓట్లు వచ్చాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 27,493 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఒకవైపు ఎమ్మెల్సీ పార్లమెంట్కి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి 1వ రౌండ్ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే లీడింగ్ లో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే తీన్మార్ మల్లన్న కొనసాగుతా ఉన్నాడు. లీడింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా మనం మాట్లాడుకుంటే బీజేపీకి సంబంధించి 3వ రౌండ్ లో మూడో లీడింగ్ గా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ లెక్కింపు ఇప్పటికి కూడా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే మొత్తం 4 రౌండ్లలో కొనసాగుతున్న ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కంప్లీట్ గా నిన్న నుంచి కూడా ప్రారంభమైన సిచ్యువేషన్స్ కనబడతాయి. 3వ రౌండ్ పూర్తిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో 4వ రౌండ్ కు సిద్ధమవుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రౌండ్ కి సంబంధించి 3వ రౌండ్ లో అభ్యర్థులకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఒకసారి మనం డీటెయిల్ గా చూసినట్లయితే ఇప్పటికే బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన ఓట్లు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సంబంధించి 6,64,000 చిల్లర ఉంది. బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి సంబంధించి 87,356 ఓట్ల మెజారిటీతో కొనసాగుతా ఉన్నాడు. బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి దాదాపు 34,516 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి దాదాపు తీన్మార్ మల్లన్న 1,60,000 పై చిలుపులో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే 3వ రౌండ్ ముగిసి 4వ రౌండ్ లకు కూడా ఎంటర్ కాబోతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పట్టభద్రులకు సంబంధించి మొదటి ప్రాధాన్యతకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మరి కాసేపుతో ముగబోతా ఉంది. 4వ రౌండ్ ముగియడంతో మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ ముగియబోతా ఉంది. రెండవ ప్రాధాన్యతకు సంబంధించి సుమారుగా రాత్రి 9 గంటల సమయానికి రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన ప్రక్రియ మొదలు కావచ్చు.
ఏదేమైనప్పటికీ రాత్రి 12 గంటల లోపు రెండో ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ ముగియబోతా ఉంది. ఎట్టకేలకు తీన్మార్ మల్లన్న ముందంజలో కనబడతా ఉన్నాడు. దాదాపు 18,000 ఓట్ల మెజారిటీతో తీన్మార్ మల్లన్న ముందంజలో కనిపిస్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. పట్టభద్రుల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దూసుకెళ్తుందనే చెప్పుకోవాలి లక్ష్మణ్. థ్యాంక్ యూ ప్రణయ్.